హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. బెంగళూరులో వినాయక చవితి తర్వాత అక్కడక్కడ ఇలా పూజలు జరుపుతూ ఉంటారు. చూడొచ్చు, ఇక్కడ సాయిబాబాకి సంబంధించిన పూజ చేశారు, మీకు చూపిస్తాను ఇప్పుడు. అలాగే వచ్చేసి ఈ సెప్టెంబర్ మంత్లో వినాయక చవితి కంప్లీట్ అయిన తర్వాత బెంగళూరులో అక్కడక్కడ వాళ్ళ ఏరియాకి సంబంధించిన గణపతులను పెట్టి పూజ చేసి ఊరు జాతర అని ఉంటుంది కదా, అలా దేవుళ్ళని పూజ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఇలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నెలల మొత్తము, ఈ నెలనే కాకుండా వాళ్ళ ఫెస్టివల్కి సంబంధించి పూజ చేశారు. చూపిస్తున్నాను మీకు ఇక్కడ. డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంది, చూడవచ్చు ఎంత అద్భుతంగా చేసిండ్రో. నిన్న పూజ చేసిండ్రు, నిన్న రాత్రి పూజ చేసిండ్రు ఇక్కడ. నేను ఇక్కడ రాత్రి రాలేదు, ఇప్పుడైతే నేను చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. చూడవచ్చు, ఇక్కడ సాయిబాబాకు సంబంధించిన ఇదంతా పూలతో చేశారు. చూడవచ్చు, పూలతో చేశారు. ఇదంతా పూలు, రియల్ పూలు, ఇదంతా రియల్ పూలు. చెండు పూలు, రోజు పూలు, ఇవన్నీ చామంతి పూలు, అన్ని రియల్ పూలు. ఇదంతా ఏ ఫెస్టివల్ వస్తే దానికి సంబంధించిన దేవుళ్ళని ఇలా డెకరేషన్ చేసి చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ గణేషకి సంబంధించిన దేవుళ్ళు, అలాగే కాళీకి సంబంధించిన దేవుళ్ళు, అలాగే గణేష పండుగ వస్తే నెల మొత్తం చేస్తారు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఇంకా ఏ దేవుడు, సాయిబాబా, కృష్ణ, అలాగే సాయిబాబా, అలాగే ఇక్కడ వెంకటేశ్వర సంబంధించిన 3 నామాల. చూడొచ్చు ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. ఇది వచ్చేసి మెయిన్ రోడ్లో ఇలా పెట్టిండ్రు. అట్లే ఇంకా ఎందుకు అయిపోయలేదు, ఇక్కడ ఒక వారం నుంచి మెయిన్ రోడ్లో అంటారు, కాళీ దేవస్థానం అంటారు. అదేನು ಕಾಳಿನಾ ದೇವರು ಪಾರ್ವತಿನ ಕಾಳಿಯಮ್ಮ ಕಾಳಿಯಮ್ಮ ಮೇಲೆ ಗಣೇಶ ಕೂತಿದಾರ ಕರೆಕ್ಟಾ? ಕಾಳಿಯಮ್ಮ ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತು ಇಕ್ಕಿಯೋದು ದೇವರು? ಇವತ್ತಿಗೆ 3 ದಿನ ಆಯ್ತಾ? ಇಲ್ಲ ಜಾಸ್ತಿ ದಿನ ಆಯ್ತೇನು, 5 ದಿನ ಆಯ್ತೇನು? ಯಾವಾಗ ತೆಗಿತಾರ ಅದು? ಇದೇನು ಗಣೇಶ ಟೈಮಲ್ಲಿ ಅಂತ ಹಾಕಿರೋದಾ? ಈ ಊರಲ್ಲಿ ತೇರಿತ್ತು ಹಬ್ಬ. కాళియమ్మ దేవి పైన గణేష్ కూడా కూర్చున్నాడు. కరెక్ట్గా వినాయక చవితి వచ్చిన నెలలో వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారంట. చాలా అద్భుతంగా ఉంది, చూడొచ్చు. చూడొచ్చు, మెయిన్ రోడ్లలోనే ఇట్లా డెకరేషన్ చేస్తారు. చాలామంది రాత్రి అయితే ఇటుపక్క ఇక్కడ సాయిబాబాకి సంబంధించిన పూజ చేశారు. మెయిన్ రోడ్లోనే చూడొచ్చు, ఇటుపక్క సాయిబాబాకి సంబంధించిన పూజ చేశారు. చూడొచ్చు, ఇటుపక్క కాళియమ్మ దేవికి పూజ చేస్తున్నారు. గణేష కూడా ఉన్నాడు. వినాయక చవితి సందర్భంగా పెడుతూ ఉంటారంట. ఇది ఊరు జాతర అంట. ఈ ఊరు అదే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఏరియాకి సంబంధించిన జాతర చేసుకుంటారు. అది గణపతులను పెడతారు, లేపుతారు. అంటే బెంగళూరులో ట్రాఫిక్ అనుకూలంగా, అలాగే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళైతే వాళ్ళ ఏరియాలో గణేషని పెట్టుకుంటారు. వాళ్ళందరూ మాట్లాడుకొని ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఇలా ఏ దేవుడికి పూజ చేయాలో ఆ దేవునికి సంబంధించిన జాతరలు, ఊరు జాతరకు సంబంధించిన జాతరలు జరుపుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా మీకు వీడియో చేశాను, షార్ట్ వీడియోస్ చేసి పెట్టాను. ఇప్పటి నుంచి ఈ మంత్లో ఎన్ని గణేశాలు కనిపించినా, ఎన్ని దేవుళ్ళు కనిపించినా, ఏది చూడడానికి కొత్తగా కనిపించినా యూనిక్ ప్లేసెస్కి వెళ్ళి, బెంగళూరులో చూడదగ్గ ప్లేసెస్కి వెళ్ళి మీ దగ్గర షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.